బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ప్రజాహిత యాత్రలో భాగంగా హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో ఎంపీ బండి సంజయ్ పూజలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. పూజల అనంతరం మీడియాతో మాట్లాడిన బండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని, ఇచ్చిన హామీలను గ్రామ గ్రామాన గడప గడపకు తెలియజేస్తున్నామన్నారు. మోదీని మూడోసారి దేశ ప్రధానిగా గెలిపించాలి అనే ఈ యాత్రను ప్రారంభించామని తెలిపారు. తెలంగాణకు ప్రధాని చేసిన పనులు, కరీంనగర్కు పార్లమెంట్ సభ్యునిగా చేసిన అభివృద్ధిని ప్రజలకు చెబుతున్నామని వివరించారు. కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో ఎంపీ బండి సంజయ్ పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇప్పటికే బండి సంజయ్ యాత్ర ప్రారంభించిన పరిస్థితి. ప్రజాహిత యాత్ర ప్రారంభం చేశారు. ఈ రేపులో ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగమైనటువంటి హన్మకొండ జిల్లా కొత్తకొండ దేవస్థానంలో, కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానంలో ఇప్పుడే ప్రత్యేక పూజలు చేయించారు. ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఆ ప్రభుత్వం అధికారంలోకి రావాలి, మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావాలని చెప్పేసి ప్రత్యేక పూజలు చేయించారు. ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం దేశంలో 2 టర్ములు కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఇటు మహిళలు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు. సంక్షేమ పథకాల్లో భాగంగానే మూడోసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావాలని చెప్పి దేశ ప్రజలు కోరుకుంటారని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఇష్యూ తోటి బండి సంజయ్కి బలగాలు మోహరించాయి. 144 సెక్షన్ అమలు చేశారు. 144 సెక్షన్ తో పాటు ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా, విధ్వంసాలు జరగకుండా, గొడవలు జరగకుండా ఇప్పటికే పోలీసులు అయితే ఇటు వరంగల్ సిపి నేతృత్వంలో పెద్ద మొత్తంలో పోలీసులు అయితే మోహరించిన పరిస్థితుంది. ఇప్పటికే ప్రజా హితయాత్ర అయితే ప్రారంభమైంది. పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి. ఇటు బీజేపీ శ్రేణులు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఎక్కడ ఇబ్బంది కలగకుండా తనకు బండి సంజయ్కు ఒక రక్షణ వలయంలాగా చుట్టుముట్టిన పరిస్థితి. మొత్తానికైతే ఇక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో అలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఫస్టే పోలీసులు అలర్ట్ అయినట్టు మనకు బీజేపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. నేనైతుందో బీజేపీ బండి సంజయ్ పోస్టర్ల మీద వాడు సన్నాసి, ఈడు సన్నాసి అని రాయడంతో కొంత కలకలం లేపిన పరిస్థితి మధు. ఈ నేపథ్యంలో కొంత బండి సంజయ్ యాత్ర అయితే కొంత ఉద్రిక్తత వాతావరణం జరిగే అవకాశం అయితే ఉంది మధు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.